ఏషియా కప్ ఫైనల్ జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అసలు అత్యంత అద్భుతంగా నరాలు దిగే మ్యాచ్ అంటారు చూసారా, ఆ మ్యాచ్ జరిగింది నిన్న. చాలాసేపు ఒకటే ఉత్కంఠత, మ్యాచ్ ఏమైద్ది అని మొత్తం. అసలు తిలక్ వర్మ అయితే మన తెలుగోడు వీర తిలకం దిద్దాడు నిన్న. ఆపరేషన్ సింధూర్లో భాగంగానే దీన్ని కూడా వీర తిలకం దిద్దినట్టు చెప్పుకోవచ్చు. అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. శివన్ దుబే కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, లేకపోతే తిలక్ వర్మ గురించి అసలు ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ అసలు ఫస్ట్ మ్యాచ్ మొదలైనప్పుడు అంటే మనం టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాం, మనం బౌలింగ్ ఎంచుకున్నాం. ఫస్ట్ 10 ఓవర్లు మాత్రం ఉతికారండి పాకిస్తాన్ వాళ్ళు మన బౌలర్స్ని. పర్టికులర్గా బూమ్రా తేలిపోయాడు, పెద్దగా ప్రభావం చూపల ఫస్ట్ స్పెల్లో. బూమ్రా కానీ శివన్ దుబే కానీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయారు. ఫస్ట్ 10-11 ఓవర్లు పిచ్చి కొట్టారు వాళ్ళు. 113 రన్స్కి ఒకటే వికెట్ వాళ్ళది. ఇక అందరూ 200+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అక్కడి నుంచి మన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అందరూ స్పిన్ మాయాజాలం చూపించారు. 113కి ఒక వికెట్ ఉన్న టీం కాస్త 146కి ఆల్అవుట్. 146 అంటే చాలా తక్కువ స్కోరు, ఇంకేముంది ఊది పడేద్దాం అనుకున్నారు మనోళ్ళు. కానీ మొదలు పెడితే అనూహ్యంగా ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుట్, సెకండ్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్, థర్డ్ ఓవర్లో గిల్ అవుట్. 11-12 రన్స్కో 3 వికెట్లు మనకి డౌన్. ఇక కథం అయిపోయిందిరా బిడ్డ అనుకున్నారు. ఆ తర్వాత తిలక్ వర్మ, సంజు శాంసన్ కాసేపు నిలబెట్టే ప్రయత్నం చేశారు, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. కాకపోతే T20లు కదా, ఎక్కువ టైం ఉండదు కదా. రికార్డ్ రన్ రేట్ మెల్లమెల్లగా పెరిగిపోతూ 10 దాటిపోతుంది రికార్డ్ రన్ రేట్. ఆ టైంలో ఇక తప్పని పరిస్థితుల్లో సంజు శాంసన్ హిట్టింగ్కి వెళ్ళి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ టెన్షన్ మనకి ఏందిరా భయ్ అని శివన్ దుబే వచ్చాడు. శివన్ దుబే వచ్చిన దగ్గర నుంచి మ్యాచ్ మలుపు తిరిగిపోయిందండి. మనోడు ఆడిన ఆట కానీ షాట్స్ కానీ. తిలక్ వర్మకి మనం క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. కాబట్టి ఆ క్రెడిట్లో చాలా భాగం శివన్ దుబేది కూడా ఉంది. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటి తెలుసా, 2018 నుంచి అనుకుంటా, 18 కాదు 21 నుంచి అనుకుంటా, శివన్ దుబే ఇప్పటి వరకు ఇండియాలో 36 T20 మ్యాచ్లు ఆడాడంట ఇండియాలో, అంటే ఫైనల్ 11లో.